వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రార్థించే పెదాల కంటే దానం చేసే చేతుల మిన్న అన్నారు మదర్ తెరీసా. అలాంటిది ఇరాన్ నుంచి విద్యాభ్యాసం కోసం ఓ కుటుంబం విద్యార్థులు వైజాగ్ వచ్చినారు. అయితే యుద్ధం కారణంగా వాళ్లకు ఇండియా నుంచి ఇరాన్కి కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆర్టీవీ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ స్పందించారు. ఆయన వైజాగ్ అంటే వక్ఫ్ బోర్డు సంస్థకు సంబంధించిన వైజాగ్ మక్కా మసీదు, రో మసీదు నుంచి 1,50,000 రూపాయలు చెక్కును వాళ్ళని ఆ విద్యార్థులను అందజేయడం జరిగింది. అవసరమైతే ఇంకా సహాయం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము, భయపడవద్దంటూ కూడా వాళ్లకు ధైర్యం చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంత మాట్లాడుతున్నారు సార్? నమస్తే. నమస్కారం సార్, చెప్పండి, అసలు ఎట్లా మీకు తెలిసింది, ఎలా హెల్ప్ చేశారు? ఈ సోషల్ మీడియాలో చూడడం జరిగింది, మీ ఆర్టీవీది కానీ చూడడం జరిగింది. అలాగనే వైజాగ్ కలెక్టర్ హీ హాజ్ టేకెన్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. వాళ్ళు స్టూడెంట్స్ పోయి ఆయన కలవగానే 1,00,000 రూపాయలు అందచేయడం, ఇట్ వాస్ వెరీ గుడ్ జెస్చర్. మనం ఈ క్రైసిస్ ఇక్కడ ఆర్థికం కన్నా ఒక డిస్ట్రెస్లో ఉండే ప్రజలు వాళ్ళ కుటుంబానికి కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయి ఈ యుద్ధ సమయంలో అక్కడ ఎవరున్నారా ఎవరు లేరా ఏం జరుగుతుందో మనం రోజు టీవీల్లో చూస్తున్నాం. మనకు చాలా తక్కువ చూస్తున్నాం మనం టీవీల్లో, దానికన్నా చాలా అంటే ప్రజలు ఇంకా ఇబ్బంది పడతారని ఎక్కువ ఎక్స్పోజర్ ఇవ్వట్లే. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉంటూ ఆడపిల్లలు ఎవరికి కమ్యూనికేషన్ లేకుండా ఇది చాలా కష్టమైన సమయం ఇది ఎవరికి కానీ. సో వీళ్ళు ఫైనాన్షియల్గా అక్కడ ఫామ్ డి చదువుతున్నారు. ఫామ్ డి బేసిక్గా మనకు ఇరాన్కు ఉండే రిలేషన్షిప్ ఎప్పటి నుంచో, మన దేశం అంటే మనం అక్కడ పోయినా వాళ్ళు చాలా ప్రేమిస్తారు భారతీయులు అంటే. సరే, ఈ టైంలో చూసిన తర్వాత ఒక వక్ఫ్ బోర్డ్గా నేను ఇచ్చే డబ్బులు ఎవరి? దేవుడి డబ్బులు ఎవరికి పోవాలి? కష్టాల్లో ఉండే వాళ్ళకి పోవాలి. ఇది మా ధర్మం. ఇది వక్ఫ్ బోర్డ్ ఫండమెంటల్ డ్యూటీ. కానీ ఏంటంటే ఇలాగ డిస్ట్రెస్గా ఉండేవాళ్ళు వీళ్ళని సహాయం చేయడం ఒక బాధ్యత. నేను తెలుసుకోగానే మా వైజాగ్ ఆఫీస్కి ఫోన్ చేసి అక్కడ మా ఇన్స్టిట్యూషన్స్ ఎవరున్నాయో చూసి ఇమ్మీడియట్గా 1,00,000 రూపాయలు ఇస్తాం అనుకున్నాం. అయితే ఆ ఇన్స్టిట్యూషన్లో ఉండే మేనేజ్మెంట్ వాళ్ళందరూ 1,50,000 ఇస్తాం సార్ అని చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 2 ఇన్స్టిట్యూషన్స్, ఒకటి వచ్చి మక్కా మస్జిద్ జగదాంబ సెంటర్, ఇంకోటి వచ్చి అహ్లే హదీస్ మస్జిద్. జగదాంబ సెంటర్ నుంచి 1,00,000 రూపాయలు, అహ్లే హదీస్ మస్జిద్ నుంచి ఒక 50,000. ఈ 1,50,000 రూపాయలు ఆ 2 ఆడపిల్లలకి ఇవ్వడం జరిగింది. సో ఇది వాళ్ళకి ఇవ్వడం అనే దానికన్నా మన భారతీయులుగా మనం అతిథి దేవోభవ అంట. అటువంటి వాళ్ళకి కష్టాలు ఉన్నప్పుడు ఈ గెస్చర్ మనం ఎప్పుడు నిలబడిపోద్ది తరతరాలుగా. భారతదేశంలో మొన్నగానే చూసాం చాలామంది ఈ వార్ టైంలో అక్కడ హెల్ప్ గాని చేశారు చాలామంది. అంటే యుద్ధానికి కాదు హెల్ప్ చేసింది, యుద్ధ సమయంలో అక్కడ ఉండే పేదవాళ్ళ కోసం హెల్ప్ చేశారు. సో మనం కానీ మెడికల్ అన్నీ పంపించాం భారతదేశం నుంచి, కానీ మందులు దానికి కావాల్సిన ప్రజల కోసం పంపించాం. అలాగ మన గెస్చర్ అది, మన భారతదేశంకు ఉండే ప్రత్యేకత అది. దీంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారి లీడర్షిప్, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్లో, అలాగనే లోకేష్ గారి యొక్క ఆలోచన ప్రకారం మా మంత్రి మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారు,
వీళ్ళందరి యొక్క సూచన మేరకు ఇది చేయడం జరిగింది. ఇంకా ఏమైనా అవసరం ఉన్నా వాళ్ళ ఎంబసీతో ఏమైనా మాట్లాడి ఏమైనా చేయాలన్నా కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు. మా తరపు నుంచి కానీ ఏం అవసరం ఉన్నా వక్ఫ్ బోర్డు నుంచి అక్కడ మన ఆఫీస్ ఉంది, అక్కడ ఉండే ఇన్స్పెక్టర్ కానీ నేను సూచనలు ఇచ్చాను. వాళ్ళకి ఎప్పుడు ఏం అవసరం ఉన్నా చూడమని, తప్పకుండా వాళ్ళని చూసుకుంటారు. సార్, వీడియో కాన్ఫరెన్స్లో మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు అసలు? అంటే పిల్లలతో పాటు వాళ్ళు చదువుకోవడానికి ఇండియాకి వచ్చారు. వాళ్ళు చదువుకోవడానికి వచ్చారు. వాళ్ళ పిల్లలు ఇక్కడనే వాళ్ళకి జన్మించారు. ఓహో. వాళ్ళ భర్త వాళ్ళు పొయ్యి వస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాపారాలు అవన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఈ సమయంలో వాళ్ళకి కంప్లీట్గా కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. అంటే ఇరాన్కి మనకు తెలుసు ఇంటర్నెట్ కానీ ఆల్మోస్ట్ లేదు. సో అసలు వాళ్ళకి అక్కడ ఎవరైనా బ్రతుకున్నారా లేదా, అసలు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏందనేది కానీ తెలియని ఇది ఒక ఆందోళనమైన పరిస్థితి. ఇది దీన్ని మన ప్రభుత్వము మనలాంటి వాళ్ళకి కొద్దిగా ఓదార్పియాల్సిన సమయం ఇది. సో అందులో భాగంగానే వాళ్ళకి ఇది చేయడం జరిగింది. ఇది ఓకే. అంటే ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరమైతే ప్రభుత్వం తరపు నుంచి మీరు చేసే అవకాశం? ఐ థింక్ సో. చాలా మంది ఇప్పుడు స్పందిస్తున్నారు. అంటే చాలా మందికి తెలియక చేయట్లేదు. ఇప్పుడు మొన్న కలెక్టర్ గారు చేశారు. సో మాకు మా బాధ్యత అనిపించింది, వక్ఫ్ బోర్డుగా మేము చేసాము. ఇంకా చాలామంది ముందుకు వస్తారు. ఇదే కాదు, ఈ దేశంలో ఇంకా చాలామంది ఉంటారు. ఇరాన్ నుంచి మన దేశంలో చాలామంది చదువుతుంటారు. ఇటువంటి దేశం మొత్తం కానీ ఇప్పుడు ఏమైనా ఇటువంటి పిల్లలకి చదువుకునే వాళ్ళకి సహాయం ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు స్టార్ట్ అవుద్ది. అది వన్ ఆఫ్ ది రీజన్ మేము కానీ చేయడానికి. సో ఒక నలుగురు చేస్తే అందరికి కానీ ఆ అవగాహన వస్తుంది. ఇప్పుడు వి హావ్ సీన్ ఇన్ సోషల్ మీడియా, మీ ఛానల్లో చూసాం, ఇంకో కొన్ని ఛానల్స్లో చూసాం. సో చూసినప్పుడు ప్రేరేపణ వస్తుంది మనం కానీ చేయాలని. కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వే మనం మొత్తానికి ప్రాపగేట్ చేయడానికి ఇదొక అవకాశం. మనల్ని చూసి ఇంకోరు చేస్తారు కాబట్టి ఒక గవర్నమెంట్ ప్రభుత్వం మీదే ఆధారపడకుండా తన వంతుగా అందరూ ముందుకు వస్తే బాగుంటుంది. దట్స్ ది మెయిన్ క్రక్స్. నేను అందరికి కానీ దేశంలో ఎక్కడున్నా ఇటువంటి బిడ్డలు ఎవరున్నా, మన బిడ్డలు కానీ కొన్నిసార్లు చూడండి, మొన్న దుబాయ్లో చాలామంది మన ఆంధ్ర వాళ్ళు కానీ బిజినెస్ పీపుల్ కావచ్చు, టూరిస్టులు కావచ్చు, ఎంప్లాయ్మెంట్కి పోయిన వాళ్ళు కావచ్చు, అక్కడ ఒక వారం 10 రోజులు ఆడ ఆగిపోతేనే ఆందోళన చెందిపోయాం. ఇది అన్ని కమ్యూనికేషన్ అన్నీ ఉండి వాళ్ళకి మంచి ఏరియాస్, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చినా ఆందోళన అనేది వర్ణించలేం. కాబట్టి ఇటువంటి డిస్ట్రెస్ సమయంలో మనం ఎవరితో కానీ, ఈ దేశం ఆ దేశం అని కాదు, ఏ దేశం వాళ్ళు కానీ మన దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని కొద్దిగా కంఫర్ట్ ఇవ్వడం మన బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా వైజాగ్లో ఇబ్బంది పడుతున్న ఇరానీలను ఒక వీడియో ఆర్టీవీలో చూసి అబ్దుల్ అజీజ్ గారు స్పందించి వాళ్లకు 1,50,000 అందించడం జరిగింది. అబ్దుల్ అజీజ్ గారికి ఆర్టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. సో డోంట్ వరీ, you are in very good safe hands. India and Iran, we have 7-8 decades of friendship. Yeah, okay. Many thousand years. They have good relationship. Yeah, it's very sad that we pray Allah that all this war will settle very very soon. Yes, sir. Still, we are here safe, but without financial, without money, with 3 kids, we are too lazy. If we were boy and gents or any gents with us, we can manage and at least for spendings. But we are too lazy. With 3 kids, it's never they support us like this. Any problem? Never, I think. Any problem you can approach. Mr. Ahmad will be there. He is our inspector Sure, there. sir, sure. Sir. We will take care of you. Now Thank you, sir. Thank you, sir. we are giving you. I mean, it's not the money what we are giving you. Okay, it's not Thank you, sir. the amount of money. Thank you, sir.
we just want to support you in these difficult times, you know. Yes, sir. Yes, So sir. don't worry. People got no problem We are and no good life. We Now are- it- we are it giving is you an- check. we are another country. Yes, sir. we are giving you 150,000 rupees, okay? 1,50,000 rupees. Thank you, sir. Big help for us. Thank So, you, sir. You pray for everyone, you know. You remember in your prayers our chief minister Sri Nara Chandrababu Naidu. Our pride, God, that all of you, Indian people, Muslim community, Hindu, and all Indian government and Indian people, that always safe. Thank you very much. So Really, I never think all of you support us like this. It's very big help. Just I had God, I had Allah, just pray Allah. You help us because we don't have anyone here, no member family, Yeah. no friend, no Irani, no one we have here. Just two lady with 3 kids. So we are giving these funds from, you know, masjid. This is the purest money. This money belongs to Allah, okay? Thank you, sir. So Yes. we are giving Allah than you. from Mecca Masjid, Jagadamba Center, Makkah Masjid and Ahle Hadith Masjid. So 1 lakh rupee from Mecca Masjid, 50,000 Thank you so from much, sir. Ahle Hadith Masjid. I appreciate Thank you, the sir. Really, managing committees of those two institutions. Yes, They have shown very graciousness on my single phone call. I really thank both the institutions on behalf of Waqf Board. Thank you. May God bless you. Thank you, sir. God bless you. God bless you also. Thank you. Allah bless you. Thank you, Khuda sir. Hafiz. Thank you,